తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ట్యాంక్ బండ్ వద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంది. అంబేద్కర్ జయంతి రోజున విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అంబేద్కర్ విగ్రహం పూర్తి చేయడానికి 3 షిఫ్టుల్లో 425 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వచ్చే వారంలోపు అంబేద్కర్ విగ్రహం పనులతో పాటు స్మృతివనం పనులు కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అప్పటి వరకు పనులు పూర్తయ్యేనా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమున్నత శిఖరం హైదరాబాద్ నడిబొడ్డున కొలువుదీరనుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ స్మృతివనం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ట్యాంక్ బండ్పై బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పరిధిలో 36 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. ఇందులో 2 ఎకరాల విస్తీర్ణంలో అద్భుతంగా కొనసాగుతున్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు చివరి అంకానికి చేరుకున్నాయి. 3 షిఫ్టుల్లో 425 మంది సిబ్బంది రెయిన్బవళ్లు నిర్మాణ పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రధాన విగ్రహంతో పాటు నిర్మిస్తున్న రాక్ గార్డెన్, ల్యాండ్స్కేపింగ్, ప్లాంటేషన్, మెయిన్ ఎంట్రెన్స్, వాటర్ ఫౌంటైన్, శాండ్ స్టోన్ వర్క్స్, జీఆర్సీ, గ్రానైట్ ఫ్లోరింగ్, లిఫ్ట్, విగ్రహం మెట్లదారి, ర్యాంప్, బిల్డింగ్ లోపల ఆడియో విజువల్ రూమ్, ఫాల్స్ సీలింగ్ తదితర 125 అడుగుల ఎత్తుతో దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహంగా తెలంగాణకే మణిహారంగా నిలవనుంది. విగ్రహ నిర్మాణం కోసం 791 టన్నుల స్టీల్, 96 మెట్రిక్ టన్నుల ఇత్తడిని ఉపయోగిస్తున్నారు. అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఏప్రిల్ 10 కల్లా నిర్మాణ పనులన్నీ పూర్తి చేసే లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. పనుల్లో వేగం పెంచడంతో పాటు విగ్రహాన్ని తుది మెరుపులు దిద్దుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ట్యాంక్ బండ్ వద్ద నిర్మిస్తున్న విగ్రహ పనులపై ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీస్తున్నారు. పనులపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే స్వయంగా విగ్రహ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానంతరం బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనుంది. సభకి అంబేద్కర్ మనవడితో పాటు తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా హాజరయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం